సర్వోన్నతులైన క్రీస్తు అద్భుతమైనటువంటి టీవీ కార్యక్రమానికి మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రభు యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామం పేరిట మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ఆహ్వానం నేను తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఈ క్రిస్మస్ సమయంలో ప్రత్యేకంగా దేవుని మాటలు మనం ధ్యానించడం, అందులో ప్రత్యేకంగా క్రిస్మస్ని గురించిన మూలమైన సంగతులు ధ్యానించడం, ఇది ఎంతో మనకు సంతోషకరం, మనకెంతో ఆశీర్వాదకరం. దేవుని మాటలు ధ్యానించుకుందామండి. తలలో ఉంచుండగా ప్రార్థించుకుందాం. కనికరింగల ప్రభువా, గొప్ప దేవ, మీ జ్ఞాన సంపన్నతకై స్తోత్రాలు. జ్ఞానులు మిమ్మల్ని ఆరాధించారు, గొర్రెలు మిమ్మల్ని ఆరాధించారు, గొర్రెల కాపరులు మిమ్మల్ని ఆరాధించారు. ప్రభు, మానవ జాతి ఎంతో మిమ్మల్ని ఆరాధిస్తున్నది. ప్రభు, లోకమంతటికి మీరు రక్షకుడు ప్రభుగున్నారు. ఈ ప్రత్యేక సందర్భంనైనా మీ సన్నిధిలో మీ వాక్యం ధ్యానిస్తుండగా, ప్రత్యేకించిన మరి శుభవార్త టెలివిజన్ ద్వారా అనేకులు వాక్యం వింటుండగా, ప్రభు, మీ మాటలు మా హృదయాలు మీరు స్థిరపరిచి మీ సంగతులు మాకు తేటపరచమని, అధిక మహిమలను దినదినం తీసుకుని ముందుకు నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం దేవుని వాక్యాన్ని మీతో అందించడం. మూలవాక్యంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం కలిసి చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. జ్ఞానుల ఆరాధన. దేవుని మాటలు మనం ఈ యొక్క శీర్షిక క్రింద వాక్యాన్ని వింటున్నామండి. ఆనాడు క్రిస్మస్ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు బయలుదేరి యేసుప్రభు వారిని ఆరాధించడానికి, కలుసుకోవడానికి బయలుదేరి వచ్చారు. జ్ఞానుల ఆరాధన క్రిస్మస్లో ప్రముఖంగా ప్రస్తావించదగిందిగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఆ స్థానాన్ని దేవుడిచ్చారు. మొదటగా వారు క్రీస్తును వెతికిన జ్ఞానులండి. వారు ప్రభును వెతకడానికి చాలా ఇష్టపడ్డారు. వారికి ఉన్న పరిస్థితులు ప్రభును కనుగొనడానికి వారికి సహాయం చేశాయి. వారు జ్ఞానం గలవారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంకేతిక ఆధారంగా వారు వివిధ అంశాలలో మరి మంచి నిపుణత, మంచి ప్రవీణత కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వీరు యేసుప్రభు యొక్క జననాన్ని గురించి ఆకాశంలో నక్షత్రాన్ని వారు చూచినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డారు. ఓ లోకరక్షకుడు, ఓ మహా అద్భుతమైనటువంటి మహాపురుషుడు, మహిమాస్వరూపి అయిన దేవుడు ఈ లోకంలో మానవుడిగా వచ్చాడా, ఎంత ఆశ్చర్యం. ఈ నక్షత్రాలన్నీ కూడా వారికి చాలా అద్భుతమైనటువంటి చక్కని వారికి సూచనలను తెలియజేస్తూ వచ్చినాయి. గొర్రెల కాపురుల దగ్గరికి సరాసరి దూతను పంపాడు ప్రభు, కానీ జ్ఞానుల వద్దకి మాత్రం నక్షత్రమే వారికి సమాచారాన్ని చెప్పడానికి దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే వారు జ్ఞానులు కనుక వారు ఆ నక్షత్రాన్ని తెలుసుకోవడానికి, ఆ నక్షత్రాన్ని గురించిన విషయాలు వారు కొంత అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక దేవుడు వారిని ఆ విధంగా నడిపిస్తూ వచ్చినాడు. తూర్పు దేశం నుండి జ్ఞానులు బయలుదేరి చాలా సుదూరమైన ప్రయాణాన్ని వారు ఎన్నుకున్నారు. క్రీస్తును వెతికినటువంటి జ్ఞానులండి వీరు. చాలా విస్తారమైనటువంటి ప్రయాణాలు చేస్తూ వచ్చినారు. మనం చూసినట్టయితే మధ్యాసియా ప్రాంతంలో బహు భీకరమైనటువంటి మరి ఎండ, బీభత్సమైనటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు కూడాను మరి కొన్నిసార్లు టెంపరేచర్ ఎండ 50 డిగ్రీలు, 52 డిగ్రీల వరకు కూడా ఆ యొక్క వేడి గాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని మహాకృపను బట్టి నేను కొద్ది దినముల క్రితం ప్రత్యేకించి ఈ దేశం వెళ్ళని ప్రభు సాయం చేశారు. అక్కడ మరి మధ్యాహ్నం ఒక ఆదివారపు ఆరాధనలో దేవుని మాటలు అందించడానికి వెళ్తున్న సమయంలో మరి అక్కడ మధ్య ఆసియా ప్రాంతం కనుక, అందులోనూ చాలా ఎడారి ప్రాంతం కనుక అది ఎలా ఉంది అని నేను గమనిస్తుంటే చాలా తీవ్రమైనటువంటి వడగాలులు. అది ఎండాకాలం కనుక కొద్ది నెలల క్రితం, 2-3 నెలల క్రితం అక్కడ చూస్తుంటే చాలా ఎక్కువ టెంపరేచర్ నేను గమనించినాను. అంటే ఈ రీతిగా పగటి కాలం చాలా తీవ్రమైనటువంటి ఎండల్లో ప్రజలు జీవించడం చాలా కష్టసాధ్యమైన పరిస్థితులు అనమాట. ఈరోజు అంటే ఎయిర్ కండిషనర్స్ వచ్చినాయి, ఇంకా రకరకాలైనటువంటి సౌకర్యాలు ప్రజలకు దేవుడిస్తూ వచ్చినారు, జ్ఞానం పెరిగింది. ఆ రోజుల్లో అయితే ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఆ పరిస్థితులలో వారు ఆ రీతిగా పగలు ప్రయాణించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితులు. అందులోనూ జ్ఞానులు యేసుప్రభువును వెతికి ఉన్నారు కనుక ఆయనను కనుగొనడానికి, ఆయన కొరకు ప్రయాణం చేయడానికి వారు ఎంతగానో సంతోషభరితులై వారు ప్రయాణాన్ని ఎన్నుకున్నారు. వారు పగలంతా కూడా రెస్ట్ తీసుకుంటూ రాత్రంతా కూడా ఆ నక్షత్రాన్ని వారు దేవుని సన్నిధిలో వెతకడానికి, ఆ నక్షత్రాన్ని చూస్తూ ప్రభువును వారు కనుగొనడానికి వారు నక్షత్రాన్ని వెంబడించిన వారుగా ఉన్నారు. మొదటగా వారు ప్రభువును వెతికారు జ్ఞానుల నక్షత్రంలో, ఆ తర్వాత వారు నక్షత్రాన్ని వెంబడించిన వారుగా ఉన్నారు. చాలా సుదూర ప్రయాణాన్ని, విస్తారమైన ప్రయాణాన్ని వారు ప్రభు కొరకు జరిగించిన వారుగా ఉన్నారు. ప్రభు వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇస్తూ వచ్చినాడు. ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ప్రయాణించాలో అన్ని విషయాలు మరి జ్ఞానమైనటువంటి దేవుడు వారికి తెలియపరుస్తూ వచ్చినాడు. వారి జ్ఞానం ఏమిటంటే యేసు ప్రభువును తెలుసుకోవడమే వారి జ్ఞానం. ప్రభువును తెలుసుకోవడమే గొప్ప జ్ఞానం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలమని సామెతల గ్రంథం 1:7 చెప్తుంది. సో దేవుని యందు భయభక్తులు ఉన్న చోట జ్ఞానం ఉంటుందండి. భయభక్తి గల చోట దేవుని జ్ఞానం శాసిస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. మన జీవిత పరిస్థితులను మేలైనవిగా, శ్రేష్టమైనవిగా చేయగల శక్తి ఆయన భయభక్తులు కలిగి ఉంట ద్వారా మనం పొందగలమని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. జ్ఞానులు చాలా సుదూర ప్రయాణాన్ని వారు ఎన్నుకున్నారు. చివరికి వారు వచ్చినటువంటి స్థలము ముందుగా రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజుని అడిగారు, అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు?
మేము ఆయన నక్షత్రం చూశాము, ఆయనను పూజించడానికి వచ్చినామన్నారు. రాజు చాలా ఆశ్చర్యపడుతున్నాడు, భయపడుతున్నాడు. నేనుండగా మరొక రాజా? యూదులకు రాజు నేనే కదా. హేరోదు చాలా ఆశ్చర్యపడుతున్నాడు, కొంచెం అసూయపడుతున్నాడు, కొంచెం భయపడుతున్నాడు. అన్ని లక్షణాలు హేరోదులో ఉన్నాయి. ఎందుకంటే యూదుల రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఆయన ఆలోచనలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. అన్నాడు, మీరు వెళ్ళండి, కనుక్కోండి, నాకు తెలియదు, మరి ఒకవేళ కనుక మీకు కనబడితే నాకు చెప్పండి, నేను వస్తాను, నేను కూడా ఆ రక్షకుని ఆరాధిస్తాను అని చెప్పాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం వింటూ ఉన్నాం. ఎందుకనగా ఆ రాజు చాలా కుటిలంగా, చెప్పాలంటే ఒక విధంగా వారిని తప్పు మార్గం నడిపించాలని చాలా ఆశపడుతున్నాడు. తాను యేసుప్రభు వారికి వ్యతిరేకంగా పనిచేయాలని కంకణం కట్టుకున్నట్టుగా పనిచేయడానికి వస్తూ ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఈ రోజుల్లో కూడా అనేక మంది యేసుప్రభు వారి యొక్క ప్రేమ వార్తను, ఈ యొక్క సిలువ వార్తను అనేకులు గ్రహించలేకపోతున్నారు. కొంతమంది వీటిని తప్పుగా అనుకుంటూ ఉన్నారు. ఈ రక్షకుడు అందరి కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఎలాంటి భేదము లేకుండా, ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా, భాష, ప్రాంతము, వర్గము, ఎలాంటి భేదాలు లేకుండా సర్వ మానవాళిని ప్రేమించడానికి జీవాధిపతి అయిన దేవుడు, యేసు అనే నామధేయుడై ఈ లోకానికి ఆయన మానవుడిగా దిగి వచ్చినాడు. ఆయన మనందరి కొరకై ఒక అద్భుతమైనటువంటి శిలువ యాగాన్ని, బలియాగాన్ని చేయడానికి, మానవదారిగా ఒక గొప్ప అద్భుతమైనటువంటి రక్షణ మానవాళికి ఇవ్వడానికి యేసుగా ఈ లోకానికి సృష్టికర్త అయిన దేవుడు దిగి వచ్చినాడు. పిల్లలు మనం చూసినట్టయితే ఈ జ్ఞానులు సరిగ్గా వారు నడుస్తూ ఉంటే వారికి ముందుగా నక్షత్రం నడుస్తూ ఉంది. వారు నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చినారు. వారి ఆనందానికి అవధులు లేవు. అనుకున్నట్టుగానే వారు ఆ స్థలానికి వచ్చారు. యేసుప్రభు వారు ఉన్నటువంటి స్థలానికి రాగానే అక్కడ సాయంకాలం రాత్రి వేళ ఆ నక్షత్రం ఆగింది. వీరు ఆగారు. నక్షత్రం ముందుకు వెళ్ళబోతోంది. అప్పుడు ముందుకు వెళ్ళారు. యేసుప్రభు వారు ఉన్నటువంటి ఆ స్థలంలో వారు అక్కడ ఆగినప్పుడు వారు లోపలికి వచ్చారు. ఆ నక్షత్రమును చూచి వారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వారి ప్రయాణం ముగించుకొని వారికి ఆ యేసుప్రభు వారిని సరాసరిగా కనులారా చూడబోతున్నారు. పిల్లరా, ఈ మాటలన్నీ కూడా నిత్య తప్పు రాకడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యేసయ్యతో నడిచే మన ప్రయాణము, ప్రయాసంతో కూడిన క్రైస్తవ విశ్వాస జీవితం ఒక దినమంది ఆయన ఎదుర్కొనడానికి, ప్రభును చూడడానికి, ప్రభు యొక్క మహిమలు మనం పాలివారంగా బ్రతకడానికి, ఆయనతో మనం చక్కగా ఎల్లప్పటికీ నిత్యత్వంలో జీవించడానికి ఈ విషయాలని మనకు ముంగుర్తుగా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకే జ్ఞానులు లోపలికి రావడంతోనే చాలా ఆనందపడ్డారు. వారు అత్యానందభరితులయ్యారు. వారి ఆనందం మాటల్లో చెప్పలేనిది. అత్యానందభరితులై ఇంటి లోపలికి వచ్చినారు. ఇల్లు అనగా దేవుని మందిరం, దేవుని సన్నిధి. ఎక్కడ యేసుప్రభు వారు ఉన్నారో ఆ దేవుని స్థలం, ఆ దేవుని మందిరం. దేవుడు బెత్లెహేమును హెచ్చించాడు. ఒకప్పుడు బెత్లెహేము శాపగ్రస్తమైన ప్రదేశము. ఒకప్పుడు బెత్లెహేము అంటే అది అంతగా పెద్దగా పేరు కలిగిన ప్రదేశం కాదు. అది ఏమాత్రం కూడా గొప్ప స్థలం కూడా కాదు. ఓ చిన్న గ్రామం, ఓ చిన్న స్థలం దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు చూపడానికి ఇష్టపడ్డాడు. అందుకే మానవుడిగా యేసుప్రభు వారు అందరిచే ధృవీకరింపబడినటువంటి మరి లేక కాబూల్ అని చెప్పబడినటువంటి ఒక నిష్ప్రయోజకమైన స్థలాన్ని దేవుడు ఎన్నుకొని అక్కడ తాను ప్రపంచ పటంలో సరిగ్గా బెత్లెహేము మరి సెంటర్లో ఉంటుందండి, మిడిల్ పాయింట్లో ఉంటుంది. అంటే ప్రపంచం యొక్క చరిత్రలో ఆయన మధ్యలో ఆయన జన్మించినాడు. తాను అందరి వాడనని, తన ప్రపంచం అందరికీ దేవుడనని చెప్పడానికి యేసుప్రభు వారు ప్రపంచ మ్యాప్లో ఆయన మధ్య స్థానాన్ని ఎన్నుకున్నాడు. అది బెత్లెహేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెత్లెహేము ఒక అద్భుతమైనటువంటి స్థలముగా దేవుడు మార్చాడు ఆయన రాక చేత. యేసయ్య కనుక అక్కడ జన్మించకపోతే దానికి అంత ప్రత్యేకత ఉండేది కాదు. యేసయ్య అక్కడ జన్మించారు కనుక దానికి ఆ ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత గల స్థలానికి జ్ఞానులు లోపలికి వచ్చి దేవుని సన్నిధిలో అత్యానందభరితులై వారు ప్రభువును చూచి వారు ఆనందపడి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచారు, సాగిలపడ్డారు. చాలా గొప్పవాళ్ళు, చాలా జ్ఞానం గలవారు కూడా కావచ్చేమో. వారి వయసు రాయబడలేదు, కానీ చారిత్రక ఆధారాలను బట్టి చాలా పెద్ద వయసు గల వారు ఉంటారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చిన్నవాడుగా ఉన్నటువంటి మానవుడుగా ఈ లోకానికి వచ్చిన యేసయ్యను చూచి సాగిలపడ్డారు. వారి జ్ఞానాన్ని గొప్ప అనుకోలేదు, వయసు గొప్ప అనుకోలేదు, ఇంకేదో గొప్ప అనుకోలేదు. ప్రభు దగ్గరకు వచ్చి వారు సాగిలపడ్డారు. ప్రభు సన్నిధికి వచ్చి ఆయనను పూజించడం మొదలుపెట్టారు. అక్కడ వారు యేసు ప్రభు వారిని పూజించారండి. వారికి తోచిన విధంగా వారు దేవుని ఆరాధించడం, మహిమపరచడం మొదలుపెట్టారు. పిల్లరా, మన ఆరాధన, మన సాక్ష్యం, మన ఆరాధన జీవితం, మన ఆత్మ సంబంధమైనటువంటి స్తుతి యాగము దేవునికి చెల్లించలేప్పుడు వెనుకంజ వేయవద్దండి. సో చాలా సిద్ధపాటు కలిగి వారు చాలా ప్రణాళికబద్ధంగా, చాలా ఆశ్చర్యకరంగా, చాలా దేవుని స్తుతించడానికి వారు ఎంతో మహిమకరంగా, ఎంతో మరి ఆనందకరంగా దైవ సన్నిధికి వారు పరిగెత్తుకొని వచ్చారు. వారి ఆనందానికి అవధులు లేవు. ఒక గొప్ప సంతోషాన్ని వారు వేడుక చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే లోకరక్షకుడు మానవుడికి లోకానికి వచ్చినాడు. ఆయన ప్రేమను, త్యాగమును, ఆయన రక్షణను ఇప్పుడు ఈ జనులు, ఈ యొక్క జ్ఞానులు చాలా గొప్పగా వేడుక చేస్తున్నారు. రక్షకుడా, నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చినావు. ఆయన పూజించడం మొదలుపెట్టారు. రాజుగా వచ్చావు, మా కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చినావు. ఆనాడు ఆకాశం నక్షత్రాన్ని చూసినప్పుడు వారికి యేసుప్రభు వారి యొక్క జననం మాత్రమే కాదు, ఆయన శిలువ మరణము, భూస్థాపన, పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఇవన్నీ కూడా వారు చూసినారు. కనుకనే 3 విలువైన వస్తువులు తీసుకొని వచ్చారండి. ఒకటి
బంగారం 2, సాంబ్రాణి 3, బోలం వీటిని తీసుకొని వచ్చి ప్రభు వారికి అర్పిస్తూ ఉన్నారు. ప్రభు ముందు తమ పెట్టెలు విప్పారు. ఆ పెట్టెల నిండా చాలా విలువైన సరుకులు తీసుకొచ్చారు. ఆ సరుకులు ఏదో లోక సంబంధమైన సరుకులు కాదు, కానీ ప్రభువును ఆరాధించడానికి వారు తీసుకొచ్చినారు. మన ప్రాణము, ఆత్మ, శరీరం వీటితో ప్రభువును మనం గణపరచాలి. మన జీవితం ద్వారా ప్రతి క్షణం, ప్రతిదినం ఆయన మహిమాన్వితమైన సన్నిధిలో, ఆయన కృపగల సన్నిధిలో దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి అనుదినం మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరం దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో యథార్థతతో కూడిన ఆరాధన, దేవుని సన్నిధిలో నమ్మకత్వంతో కూడిన ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన మనం చేయడానికి రోజు మనం సిద్ధపడాలి. చాలా బాధ్యత కలిగిన ఆరాధికులుగా మనం మారాలి. జ్ఞానులు క్రిస్మస్లో ఒక గొప్ప ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నారు. మరింత దూరం ప్రయాణించారు. నక్షత్రాన్ని, యేసుక్రీస్తు ప్రభుని గురించి వారు వెదికారు. రెండోది వారు యేసు నక్షత్రాన్ని వారు వెంబడించారు. మూడోది వారు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను పూజించి ఆరాధిస్తున్నారు. అతి ఆనందంతో ఆరాధిస్తున్నారు. మహిమకరమైనటువంటి ఆరాధన దేవునికి చెల్లిస్తున్నారు. మన విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, సంఘ సాక్ష్యముగా దేవుని సన్నిధిలో మన ఆరాధన దేవుని క్రమంగా చెల్లించాలండి. కొంతమంది పాటలు పాడే సమయంలో ప్రార్థనలో ఉండరు. చర్చ్కి వచ్చేటప్పుడు ఆదివారం ఆరాధన కానివ్వండి, ఉపవాస కూడి కానివ్వండి, లేదా ప్రత్యేకమైన మీటింగ్స్ కానివ్వండి, కావాలని వర్తమాన సమయానికి వస్తారు కొంతమంది. వర్తమానం ఎంత ముఖ్యమో పాటలు అంతే ముఖ్యం. పాటలు ఎంత ముఖ్యమో ప్రారంభ ప్రార్థనలు అంతే ముఖ్యం. ప్రారంభ ప్రార్థన ఎంత ముఖ్యమో విజ్ఞాపన ప్రార్థనలు అంతే ముఖ్యం. మనం ప్రతి అంశానికి దేవుని సన్నిధిలో సమయం ఇవ్వాలి. దేవుని వాక్యానుసారమైన సమయము, దేవుని మందిర క్రమానికి పూర్తి సమయం అని కూడా నేర్చుకోవాలి. దేవుని మందిరంలో పూర్తి సమయం ఆరాధనలో అదొక 2 గంటలైనా, 4 గంటలైనా, 5 గంటలైనా, లేకపోతే 1 గంటన్నర సమయమైనా మీ ఆరాధన సంఘ కార్యక్రమాలలో మీరు పూర్తి సమయం గడపడం నేర్చుకోండి. ఇదే దేవుణ్ణి ఆత్మ సత్యములతో ఆరాధనగా ఉంటుందని, అంతేకాదు యథార్థకుని ఆరాధనగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞానులు ఈ సమయాన దేవుని సన్నిధికి వచ్చి చాలా విలువైనవి ఇచ్చారు. బంగారం ఇచ్చారు. మొట్టమొదటిగా బంగారం ఎందుకు ఇచ్చారంటే, బంగారము రాజరికానికి గుర్తు. బంగారం ఒక విలువైనటువంటి చాలా గొప్ప వ్యక్తులను కలుసుకోవడానికి చేతిలో బంగారాన్ని కానుకగా తీసుకొని పూర్వకాలము రాజులను కలవడానికి వెళ్ళేవారట. అంటే రాజును కలవాలంటే ఈ కలిసేటువంటి సందర్శకుల వద్ద కనీసం కొంత బంగారం ఉండాలి. చాలా గొప్పవారిని కలిసేటప్పుడు ఏదో ఒక విలువైన వస్తువుని కానీ, అందులో బంగారం కానీ లేకుండా ఒకవేళ కనుక వెళ్తే ఆ యొక్క పిలుపు లేక ఆ యొక్క పెద్దవారిని కలిసేటువంటి ఆ యొక్క సందర్శన అది అంత ఘనంగా ఉండదని ఈ రకమైన క్రమాన్ని ఉంచేవారట. పూర్వకాలం మన రాష్ట్రంలో, మన దేశంలో పరిపాలించే రాజులను కూడా పూర్వకాలం కలవడానికి ఈ విధంగా విలువైన వస్తువులను, అంటే బంగారాన్ని లేక ఇలాంటి వెండిని వస్తువులను తీసుకొని రాజుగారికి ఇచ్చి అట్లా గౌరవించేవారని నేను విన్నాను. ఈ రీతిగా మనం చూస్తే దేవగ్రంథం మనం గమనించినట్టయితే, మరి కీష్ కుమారుడు అయినటువంటి సౌలు అనేటువంటి ఆయన గారదబాలు తప్పిపోయాయి. ఆయన కుమారుడు అయినటువంటి సౌలు అనే అతడు తన పనివాడిని వెంటబెట్టుకొని చాలా దూరం పరిగెత్తాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు చాలా ప్రాంతాలు తిరిగాడు. ఎక్కడ గార్దబాలు అంటే గాడిదలు పోయినవి మళ్ళీ దొరకలేదు. మళ్ళీ చాలా ప్రయాసపడుతున్నాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ పనివాడు అంటున్నాడు, అయ్యా ఇక్కడ దగ్గరలో మన పాస్టర్ గారు ఉన్నారు, ప్రవక్త గారు, ఆయన సమూయేలు గారు ఉన్నారు, ఆయన గారిని మనం కలిసినట్టయితే తప్పకుండా మంచి జరుగుతుంది, ఆయన మనకి ఏదో ఒక మాట చెప్తాడు, మార్గం చెప్తాడు అన్నాడు. ఆ పనివాడి మాట విని వెళ్దాంలే మరి దైవజనుని దగ్గరికి, దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దామని సౌలు కూడా నిర్ణయించుకున్నాడు. కానీ అప్పటి వాళ్ళు తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ రోజుల్లాగా ఫోన్పేలు, గూగుల్ పేలు లేవు కనుక, ఏ రకమైన సౌకర్యాలు అంటే డిజిటల్ మనీ తీసుకెళ్లే అవకాశం లేదు కనుక ఆ తెచ్చుకున్నటువంటి డబ్బులన్నీ అయిపోయాయి. ఇక పనివాడు అంటున్నాడు, అయ్యా పావుతులో వెండి ఉందండి, తీసుకుని వెళ్దాం ప్రవక్తను కలవడానికి అన్నాడు. అంటే పూర్వకాలం రాజులైన, ప్రవక్తలను కలవడానికి, గొప్పవారిని కలవడానికి ఈ రీతిగా విలువైన వస్తువులను తీసుకొని వెళ్ళేవారు. జ్ఞానులు ఇక్కడ అది చేస్తున్నారు. జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు తమ దేశంలో వచ్చేటప్పుడు చాలా విలువైనటువంటి బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలమును తీసుకొని వచ్చారు. ప్రభువును ఆరాధించడానికి వారు వచ్చారు. ఈ ప్రత్యేక సమయాన పరిశుద్ధులుగా, ఆయన ఇంటివారుగా, దేవుని ఇంటిలో శేషించిన వారముగా, దేవుని సంబంధమైన కార్యక్రమాల్లో ప్రయాసపడే పనివారుగా, దేవుని గణపరిచిన వ్యక్తులుగా మనము ప్రభువును ఈ రాజరికపు ఆరాధనలో గణపరచాలి. ఆయన కొరకు మనం విలువైనటువంటి ఆరాధన, మన సమయము, మన శక్తి, మన తలాంతులు, 3 విషయాలండి. మన సమయము, మన శక్తి, మన తలాంతులు. మన సమయం దేవునికి ఇవ్వాలి. చాలామంది వారం మధ్యలో సంఘ ప్రార్థనలకు రారు. కొంతమంది ఆదివారం నాడు కొంచెం మందిరానికి అటెండ్ చేసి వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళకి బంధువులు పెళ్ళిందనుకోండి, ఆ విందు భోజనాల కొరకు దేవుని మందిరాన్ని కూడా వారు మానేసి ఆ భోజనాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది లోకానుసారమైన ఆశలతో, లోక సంబంధమైనటువంటి వ్యామోహాలతో కొంతమంది దైవ సన్నిధిని ధిక్కరిస్తూ కూడా కొంతమంది జీవిస్తూ ఉంటారు. ఇలా ఈ మాటలు మనలో కొంత చలనాన్ని, మార్పును తేవాలని, మన ఆలోచనలు కొంత మార్చాలని దైవదాసునిగా నేను ప్రార్థిస్తూ ఈ మాటలు మీకు అందిస్తున్నాను. ఆదివారం ప్రార్థన దినమైన, వారం మధ్యలో కూడికలు కానివ్వండి, దేవుడు మీకు సమయం ఇచ్చిన ప్రతి పర్యాయం కూడా ముఖ్యమైనటువంటి మీ సంఘ వార్షికోత్సవం కానీ, ఇలాంటి క్రిస్మస్ సీన్లు జరిగేటువంటి ప్రత్యేక ఆరాధనలు కానీ మీరు కొంత సమయం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడండి. ఆయన మీ సమయమును కోరుతున్నాడు.
గాడ్ వాంట్స్ యువర్ టైం. దేవునికి మీ సమయం కావాలి. దేవుని కొరకు మీ శక్తి ఖర్చు పెట్టాలి. వృద్ధాప్యంలో ఆయన చేయగలనంటే మోషేలాగా అందరూ చేయలేరు. మోషే పిలువబడినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. దేవుడు పిలిచినప్పుడు కొంతమందిని వృద్ధాప్యంలో పిలిచాడు, కొంతమంది దేవుడు నడివయసులో పిలిచాడు, కొంతమంది ప్రభు చిన్నప్పుడే దావీదులాగా చిన్నవాడిగా ఉన్నటువంటి దావీదుని ప్రభు పిలిచాడు. ఆయన పిల్లలు చాలా రకాలు ఉన్నాయి. ఈరోజు కొంతమంది చాలా సమయం అంతా వృధా చేసుకొని జీవితంలో చాలా భాగం వృధాపరుచుకొని ఎప్పుడో ఆఖరిలో దేవాన్ని కొరకు పనిచేస్తానని కొంత సమయం దేవునికి ఇవ్వడానికి ప్రయాసపడుతూ ఉంటారు. తప్పని కాదు, కానీ దేవుడిచ్చిన సమయాన్ని సమతూకంగా వాడడం మంచిది. మీరు ఏమి చేస్తున్న ప్రభు కొరకు పనిచేయండి. మీరే ప్రొఫెషన్లో ఉన్నా, మీరే బాధ్యతల్లో ఉన్నా, దేవుని బాధ్యతల విషయమై మీరు ఒకంత ఆలోచన కలవారు ఉండాలని దేవుని దాసుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మరి ఏ పనిలో మీరున్నప్పటికీ కూడా, ఈరోజు ప్రభు మీకు ఏ రకమైన బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా, ఏ రకమైనటువంటి ప్రొఫెషనల్గా, ఏ రకమైన ఉద్యోగపరమైన ఏ రకమైన బాధ్యతలు మీరున్నప్పటికీ కూడా, దేవుని మందిరమును, దేవుని పరిచర్యను మీరు ప్రేమించవలసిన విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కొత్త నిబంధన సంఘం యొక్క మాధుర్యం ఏమిటంటే, మీరు దేవుని కొరకు అహర్నిశలు ప్రయాసపడాలి, సంఘము కొరకు ప్రయాసపడాలి. దైవజనులతో కలిసి, మీ సంఘ పాస్టర్ గారితో కలిసి మీరు అడుగులు ముందుకు వేయండి. మీ సంఘం మధ్యలో కూడికల్లో, ప్రార్థన సమయాల్లో మీరు ఒకరు మరొకరిని ప్రోత్సాహపరిచి దేవుని మందిరానికి మీరు రావడం మొదలుపెట్టండి. ప్రభు అంటాడు కదండి, పెద్ద కొరం అక్కర్లేదు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని ప్రభు సెలవిచ్చారు. దేవుని కోరం చాలా చిన్నది, చాలా చిన్నది. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు అన్నాడు. ఆయన మన మధ్యలో ఉండు దేవుడు, స్తోత్రం. మన మధ్యలో ఉన్న దేవునికి స్తోత్రము కలుగును గాక, ఆమేన్. మన మధ్యలో ఉన్న దేవుడు ఆయన, మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే మన సమయం దేవునికి ఇవ్వాలి, మన శక్తి దేవుని కొరకు వాడాలి. మూడవది మన తలాంతులు. దేవుడు మనకిచ్చిన తలాంతులు ప్రభు కొరకు వాడాలండి. మన తలాంతులు దాచిపెట్టొద్దు. దేవుడు కొంతమందికి వాయిద్యాలు వాయించే తలాంతులు ఇస్తాడు, కొంతమంది వాక్యం ఉపదేశించే తలాంతులు ఇస్తాడు, కొంతమందికి ప్రభు సండే స్కూల్ పరిచర్య కొరకు బాధ్యతలు తలాంతులు ఇస్తాడు, కొంతమందికి దేవుడు ఇలాంటి ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ను ఏ విధంగా సర్దాలో, ఏ విధంగా చేయాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. మా సంఘంలో, మా మెయిన్ చర్చ్లో కానీ, మా బ్రాంచెస్లో కానీ ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవారు కొంత తక్కువే అయినప్పటికీ మా గ్రామాలు కనుక, మా దగ్గర ఒక సోదరుడు పెద్ద చదువుకోలేదు కానీ ఆయన చక్కగా సౌండ్ సిస్టమ్స్ కానీ ఇక ఇలాంటి పనులన్నీ కూడా చాలా చక్కగా చేయగలుగుతాడు. ఆయన నేర్చుకున్నాడు. ఆయన కొంత మనసు పెట్టాడు, ఏది ఎట్లా ఉంచాలో, ఏది ఎలా పెట్టాలో కొంత నేర్చుకున్నాడు. ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ 500-600 మంది, 1000 మంది ప్రజలు కూర్చునే ఆరాధన సమయాలలో ప్రార్థన మందిరంలో ఏ రకమైన బాక్స్ ఎక్కడ ఉండాలో ఆయన చక్కగా నిర్ణయిస్తాడు, చక్కగా పనిచేస్తాడు ఆయన. అంతేకాదు ఆయన చక్కగా వంట పరిచర్య కూడా చేస్తాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన కృపను బట్టి ఇంకా చాలామంది సహోదరి సహోదరులు, చాలామంది బృందాలుగా మా మందిరాల్లో ఈ రీతిగా దేవుని పని కోసం వారు తమ శక్తిని దేవుని ఇంట్లో వారు ప్రయాసపడుతున్నారు. అవును పిల్లారా, దేవుని కొరకు మనము మన సమయం వెచ్చించవలసిన వారము, మన శక్తి దేవుని కొరకు వాడవలసిన వారము. మన శక్తితో పాటు అండి తలాంతులు, టాలెంట్స్ దాచిపెట్టొద్దు. వాటిని దేవుని కొరకు వాడండి, ఉపయోగించండి. ప్రభు కొరకు కొంత సమయమైనా మీరు దేవుని సువార్త కొరకు, దేవుని రాజ్యం కొరకు, ప్రభు యొక్క సంఘ కార్యక్రమాల కొరకు మీరు కొంత మీ సమయాన్ని సరిగా వాడడం మొదలు పెడితే ఈ జ్ఞానుల జాబితాలోకి మనం వచ్చేస్తాం. ఈ జ్ఞానుల జాబితాలో మనం ఉంటాం. జ్ఞానుల గొప్పతనం ఏంటంటే ప్రభుని వారు వెతికారు, ఆయన వెంబడించారు, ఆయన ఆరాధించారు, ఆయన కనుగొన్నారు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు, ఆయన గురించి మాట్లాడుతూ వచ్చారు. విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని, బంగారము, సాంబ్రాణి యేసుప్రభు వారి యొక్క శ్రేష్టమైన బలియాగానికి సాదృశ్యంగా ఉందండి. ఆ బలియాగం ఎంత గొప్పదో, మానవాళి జన ఉద్ధరణ కొరకై, మానవాళి యొక్క అంటే నీ కొరకు నా కొరకు రక్తము కార్చి మనం రక్షించడానికి ప్రభు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన రాక ఉద్దేశం ఏంటి, ఈ విషయాలను ప్రజలకు వివరించడానికి, ప్రజలకి యొక్క సత్యాన్ని ఉపదేశించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం, మానవుడికి యేసుకు దిగి వచ్చిన ఉద్దేశం. ఆయన మనకు శిలువ రానుపైన కొట్టబడి, మన కొరకు శ్రమలు పొంది, మన కొరకు హింసలు పొంది, మన కొరకు అవమానపరచబడి, మన కొరకు అనేక నిందలు వహించి ఆయన కొట్టబడి శిలువ రానుపైన పొందిన శ్రమలను ఈ సాంబ్రాణి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ యొక్క పునరుత్థాన శక్తిని జ్ఞాపకం చేస్తూ ఉంది. బోలము బహు కఠినమైన పరిస్థితులను మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుకే ప్రభు మానవుడికి లోకానికి వచ్చి ఆయన తన సర్వం మనకు ధారపోయేటకై, ఆయన తన సర్వస్వం మనకి ఇచ్చివేయటకై ప్రభు చేసిన, ఆయన చేయబోతున్న కార్యాన్ని ముందుగానే జ్ఞానులు గమనించారు. వారి ఆరాధనలు వీటిని చేర్చుకున్నారు. వారి ఆరాధన సంపూర్ణమైనదిగా చూడడానికి, వారి ఆరాధన సంపూర్ణమైనదిగా దేవునికి ఇవ్వడానికి వారు ఇష్టపడ్డారు. ఆరాధనగా దేవునికి ఇవ్వడం అండి, దేవునికి ఇవ్వడం. ఏదో కానికేసిపోవడం కాదు. దేవుని మందిరానికి వచ్చేది అర్పణేసి వెళ్ళిపోవడం, దశమ భాగం ఇచ్చేసి వెళ్ళిపోవడం, నేను మందిరానికి నాకేం సంబంధం లేదన్నట్టు ఉండడం కాదండి. వాటిని మానక వీటిని చేయటం దేవుని నేర్పించే పాఠం. నీ సత్క్రియలు, నీ ప్రార్థనలు, నీ యొక్క ప్రయాసము, వీటితో పాటు దైవ సంబంధమైన విషయాల్లో అధికమైన పరిశ్రమ, అధికమైన కృపతో దేవుని కొరకు పని చేయటం ప్రభు కోరుతున్నాడు. ఇది కొత్త నిబంధన సంఘం యొక్క మాధుర్యత.
ద బ్యూటీ ఆఫ్ న్యూ టెస్టమెంట్. దేవుడు కొత్త నిబంధన సంఘముగా, దేవుని ప్రజలుగా ఈ వాక్యానుసారమైన బోధ, వాక్యానుసారమైన విషయాలు మన హృదయాల్లో మనం నిక్షిప్తపరుచుకుంటూ, పదిలపరుచుకుంటూ, ఒక నూతనత్వము, ఒక సజీవమైనటువంటి దేవుని ప్రేమ, ఉన్నతమైన పిలుపుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును మనము స్తుతింపవలసిన వారం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే జ్ఞానులు దైవ సన్నిధికి వారు వచ్చి ప్రభును వారు ఘనముగా ఆరాధించారు. వారు చాలా ఉన్నతమైన పిలుపులో దేవుని మహిమపరుస్తూ వచ్చినారు. వారు ప్రభువును తలవంచి ఆరాధించారు, సాగిళ్ళపడ్డారు. మేమేంటి ఇంత పెద్దవాళ్ళం, ప్రభు ముందు మేమేంటి వందనాలు చెప్పి హలో చెప్పడం, ఆరాధించడం ఇది అవసరమా? మేము బంగారం తెచ్చామే, సాంబ్రాణి తెచ్చామే, బోలం తెచ్చాం, మేము తక్కువ చేయలేదే ప్రభుకి, థ్యాంక్ యూ లార్డ్ అని వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళు. అలా కాదు, వారు సాగిలపడ్డారు. సాగిలపడ్డం అనగా, నిన్ను కాదు ప్రభు, నీవే నాకు శిరస్సు, నీవే నాకు యజమానుడవు, నీవే నాకు సర్వములో సర్వము, నీవు తప్ప నాకు వేరే క్షేమాధారం అంటూ ఏమీ లేదు ప్రభు, నీవే నాకు కోరదగిన వాడు. ఉన్నతమైన పిలుపుతో కూడిన ఆరాధన పిల్లారా. అందుకే గాడ్ వాంట్స్, దేవుడు కోరుతున్నాడు ఆరాధికుల కొరకు. అందుకే ప్రభు ఒక సమరయ స్త్రీతో అంటాడు, సుగారు గ్రామంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు మనం చూస్తాం. దేవుడు కోరుతున్నాడు, తను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు కోరుతున్నాడు, దేవుడు కోరేది ఆరాధనే. ఆయన కోరుతుంది సంపూర్ణమైన ఆరాధన. దేవుని మనస్సును తెలుసుకొని ఆయన ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు ప్రభు నిన్ను ఏది అడిగినా నువ్వు ఆయనకి ఇస్తావు. నీ సమయం దేవునికి ఇస్తావు, కష్టపడి నీ టైం, నీ ఉద్యోగ వ్యాపారాల్లో కొంత విరామం చేసుకొని దేవుని కొరకు పని చేస్తావు. ఆదికాండం 22వ అధ్యాయం చూసినట్టయితే దేవుడు మాట్లాడుతూ అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నీవు ప్రేమించి ఇస్సాకును. తిరిగి అబ్రహాము జవాబు చెప్పకుండానే దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాం నీ కుమారుడు నాకు బయలుగా ఇచ్చేసే. అంటే ప్రభువా, నేను ప్రేమించేవాడిని. అబ్రహాం నీతో చెప్తున్నాను, నీతోనే, నీ కుమారుడు నాకు బలిగా ఇచ్చేసే. ప్రభువా, నాకు ఒక్కడై ఉన్న కుమారుడు. ఈ జవాబు ప్రభుకు ముందే తెలుసు కనుక ప్రభువే అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుడు, నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని నేను నీకు చూపించే మోరియా దేశ పర్వతాలలో ఒకదాని మీద నీవు నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు. దేవుని మనసెరిగిన వారు దేవుని కొరకు ఏదైనా చేయగలరు. దేవుని మనస్సును గుర్తించిన వారు, నిజముగా పాపములు క్షమించబడిన వారు, దేవుని ప్రేమ నిండారులుగా తమ హృదయాలు నింపుకున్నవారు అబ్రహాం వల్లే దేవుని కొరకు ఏ సాహసమైనా చేయడానికి, ఏ స్థితిలోనే దేవుని సేవించడానికి యోబు దేవుని ప్రేమించాడు. ఆయన జీవిత పరిస్థితులు తలకిందులైనాయి, ఆస్తులన్నీ పోయినాయి, సంపదలన్నీ తొలగిపోయినాయి, కూలిపోయినాయి, కాలిపోయినాయి. చివరికి 7 కుమారులు, 3 కుమార్తెలు, వెరసి 10 మంది ఒకే రోజు ఒకేసారి భూస్థాపన చేయడం. భయంకరమైన బీభత్సమైన పరిస్థితుల మధ్య నలుగొట్టబడే స్థితిలో, నలుగిపోయిన స్థితిలో, ఏది దారి కానరాని స్థితిలో యోబు జీవితం పడిపోయి ఉంటే అంటున్నాడు యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. క్రిస్మస్ ఒక అద్భుతమైన అనుభవాలను జ్ఞాపకం చేసే పండుగ. జీవిత అనుభవాలు అనేకంగా ఉండొచ్చు. మనం అనేక క్రిస్మస్లు చూస్తూ ఉంటాం, మన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాం. అండ్ అక్కడ ఆలస్యమైతే మన ముందు ఇంకొక క్రిస్మస్లు ఉంటాయి. బట్ ఎవ్రీ క్రిస్మస్ ఈ స్పెషల్ వన్. ప్రతి క్రిస్మస్ చాలా ప్రత్యేకమైనది. దేవుని సమర్పణ, త్యాగము, ప్రేమ, ఈ జ్ఞానుల యొక్క జ్ఞానముతో కూడిన మేళవింపు, ఆత్మ సంబంధమైన త్యాగము, ప్రార్థన సంబంధమైనటువంటి దేవుని కొరకైన బలియాగము దేవునికి అర్పించటం మనకు ప్రభు గుర్తు చేస్తున్నాడు. సో లెట్ us ఆల్ మేక్ ఏ గ్రేట్ రెజల్యూషన్, ఒక తీర్మానం, ఒక గొప్ప ఒప్పందం ప్రభుతో చేసేటువంటి సమయం ఇది. ప్రభుతో ఒక తీర్మానం చేద్దామా? ప్రభువా, నేను కాదు నీవే, నా జీవితకాలం అంతా ప్రభువా నేను నిన్ను సేవిస్తాను. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అన్నాడు. ఎల్లప్పుడు దావీదు గుర్తు చేసుకుంటున్నాడు. 103వ కీర్తన రాస్తూ దావీదు అంటాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఎంత మంచి మాటలండి. తన ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడు. ఆయన కూడా జ్ఞాని కదా, గొప్పవాడు కదా, దేవుని సన్నిధిలో గొప్ప ఆరాధికుడు, ఈజ్ అ గుడ్ కింగ్, గ్రేట్ ఎంపరర్, గొప్ప చక్రవర్తి, గొప్ప ఆరాధికుడు, గొప్ప వాగ్గేయకారుడు. అంటే రాస్తాడు, పాట స్వరకల్పన చేస్తాడు, ఆరాధిస్తాడు, మహిమపరుస్తాడు ప్రభువుని దావీదు. గొప్ప వాగ్గేయకారుడు, ఒక గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నత కలిగిన ఆరాధికుడు. ఎవరేమనుకున్నా పట్టించుకోడు. ఆయన భార్య అంటది ఒక సమయంలో, మీకాలు, ఏంటి ఇశ్రాయేల్ ప్రజల ముందు నిన్నువే హీనుని కనబరుచుకుంటున్నావు, అసలు నువ్వేం మనిషిలాగా కూడా లేవు, ఒక రాజుగా కాకుండా ఒక మామూలు వ్యక్తిలాగా కూడా లేవని ఆమె చాలా హీనంగా మాట్లాడుతుంది. దావీదు భార్య మీకాలు, సౌలు కుమార్తె, ఆమె మారుమనసు లేదు, ఆమె మాటలు సరిగా లేవు, దేవుని కొరకు మాట్లాడే పద్ధతి సరిగా లేదు ఆ మీకాలులో. బైబిల్ చెప్తుంది, మరణ పర్యంతము సౌలు కుమార్తె అయిన మీకాలు పిల్లలను కనుక ఉండెను. ఆమె జీవితం మూడుబారిపోయింది, పరిస్థితులు తలకిందులైపోయినాయి. మాట చాలా ముఖ్యమండి. దేవుని ఆరాధించే ప్రజలుగా నీ మాట తీరు సరిగా ఉండాలి, నీ ఆలోచన విధానం సరిగా ఉండాలి, నీ ఆత్మీయత సరిగా ఉండాలి, దేవునితో గడిపే నీ సమయం సరైనదిగా ఉండాలి,
పరిశుద్ధమైన జీవితం చేయాలి, దేవునికి అయిష్టమైన జీవితాన్ని పారవేయాలి. దట్ ఈస్ క్రిస్మస్. పెద్ద పండుగ చేస్తున్నామని చెప్పి మనం చాలా ఆనందంగా ఆర్భాటం గంతులేస్తూ హృదయాన్ని మార్చుకోకుండా మనం క్రిస్మస్ జరిగించడం వల్ల ప్రయోజనం లేదు. చాలా గొప్ప అలంకరణ చేయడం వలన పెద్ద ఉపయోగం లేదు. అలంకరణ ఉండడం మంచిదే, కాదని కాదు. మేము కూడా మా మందిరాలు చాలా అలంకరణ చేస్తాం. నాకు చాలా ఇష్టం అలంకరణ చేయించడం. మా మందిరాలు అయితే చాలా అద్భుతంగా మా యూత్ కొన్ని వందల మంది పెద్ద పెద్ద టీమ్స్గా మేము అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. చాలా అద్భుతంగా 10ల సంఖ్యలో రాత్రి పగలు మా బిడ్డలు చాలా అద్భుతంగా ఆ డెకరేషన్స్ అన్నీ కూడా చేస్తారు. క్రిస్మస్, న్యూ ఇయర్ ఇలాంటి సమయాల్లో చాలా అద్భుతంగా. అంతేకాదు బహిరంగ సభలు, గృహకుడికలు కాకుండా ఈ మీటింగ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా మా వాళ్ళు చక్కగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని మందిరం వాక్యం అందించబడే స్టేజెస్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉండాలని మాకున్న చిన్న జ్ఞానంతో, మాకున్న చిన్న దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి మేము పరిచర్యలను జరిగిస్తూ ఉంటాం. అనేకుల యొక్క ప్రార్థన, మీలో అనేకుల యొక్క కన్నీటి ప్రార్థన, మా సంఘం యొక్క అనేకుల యొక్క కన్నీటి ప్రార్థన, జ్ఞానవంతమైన సమాజాన్ని దేవుడు జ్ఞానుల ద్వారా నిర్మించాలని కోరుతున్నాడు. ఈరోజు ఆ జ్ఞానివి నీవే. ఈ జ్ఞానం నీ చేత దేవుడు లోకానికి ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధికి రా. ఒక ప్రయాసం కష్టతరమైందైనా పర్వాలేదు. ఒకవేళ నీ ప్రయాసం బహు కష్టతరమైన ప్రయాణం మాత్రమే కాదు, ఒకవేళ అది మనుషులను అభినందించకపోయినా పర్వాలేదు, ఒకవేళ నీకు మేలు కలగకపోయినా పర్వాలేదు, నీతో ఉన్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. నువ్వు ఆయన్ని చూస్తూ ప్రయాణించు, ఆయన వెతుకుతూ ప్రయాణించు, ఆయన కొరకు సాగిపోతూ రా. అది ఎలాంటి పరిస్థితి అయినా ఒక దిన ముందు ప్రభువును మనం చేరవలసి ఉంది, లేక ప్రభువు మనల్ని చేరవలసి ఉంది. ఈ ప్రత్యేక సమయాన్న దేవుని దాసుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు మన సమీపం ఉండగానే వేడుకోండి. యెషయా గ్రంథం 55:6 చెప్తుంది, యెహోవా మీకు దొరుకు కాలం నుండి ఆయన వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అంటున్నాడు. ప్రభువును వేడుకోండి. ప్రభువా నిన్ను వేడుకొని వచ్చినాను, ప్రభువా నిన్ను అడుగుచున్నాను, నీవే నాకు కావాలి, నీవు కూడా కాదు, నీవే నాకు కావాలి. నేను ముగిస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానులు తమ విశ్వాస యాత్రలో ప్రభు కొరకు సాగిపోయే ఈ నూతనమైనటువంటి శక్తిని పొందుకోవడానికి అహోరాత్రులు శ్రమించారు. ఆ నక్షత్రాన్ని చూస్తూ తమ ప్రయాణాన్ని సాగించారు. యేసు ప్రభు కొరకు వారు తమ బ్రతుకును అర్పించారు. కాబట్టి ప్రభువును వారు హృదయపూర్వకంగా ఆరాధించగలిగారు. ఈ క్రిస్మస్ మరింత మధురమైనదిగా చేయడానికి ఇందాక మనం నేర్చుకున్న అంశాలను వాటిని అవలోకనం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కొరకు నిన్ను అర్పించుకోవడం ప్రభు కోరుతున్నాడు. రా ఆయన సన్నిధికి, నిన్నువైనా అర్పించుకో. రోమా 12:1 చెబుతోంది, సజీవ యాగముగా ప్రభువునకు మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. అవును, దేవుని వాత్సల్యం బట్టి బతిమాలతో చెప్తున్నాం. ప్రభుకు మీరు అర్పించుకోండి. ఈ క్రిస్మస్ దేవుడు తన ఏక కుమారుని మనకి ఇచ్చాడు. ఈరోజు మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. కృపగల దేవుడు మీకు తోడుగా ఉండి మీ జీవితాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, దేవుని వాక్యం మీతో అందించడం. ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి ఈ కార్యక్రమం యొక్క వివరాలు మీరు తెలుసుకొని మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు స్పాన్సర్ చేయడం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని మీరు అందించిన వారు అవుతారు. మరి నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, మరి గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే నిజామాబాద్ నగరంలో దేవుడు పట్టణంలో మాకు అద్భుతమైన చర్చిని, మందిరాన్ని ఇచ్చారు. ఈ విధంగా అనేక మందిరాలు నిర్వహిస్తూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మరి జూడా చర్చ్ సంపూర్ణ సువార్త ఈ పరిచర్యలు మరి అద్భుతమైన సేవ పరిచర్యలు అందిస్తున్నాయి. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. తలలు వంచండి. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్యం మా హృదయాల్లో మీరు ఫలింపచేసి మీరు తండ్రి బలమైన ఉపదేశం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ వాక్యం ఆలోకించుట, మీ వాక్య ప్రమాణం నడుచుట, ఇది ఏ జ్ఞానం. మీరు అంతిమంగా ఘనపరచుట, పరిశుద్ధమైన జీవితము, ఆత్మసంబంధమైన బ్రతుకునైనా మీకు ఇష్టమైనవి చేయటకు, తలాంతులు మీ కొరకు వాడుటకు. అంతేకాదు నాయన, ఈ బిడ్డలకు ప్రతి అవసరం మీరు తీర్చండి. ఈ తీర్మానం తీసుకుని ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించండి. అప్పుల్లో, కోర్టు కేసుల్లో, ఇబ్బందుల్లో, మనుషుల వల్ల కలిగి నిందలు, అవమానాలను ప్రతి బిడ్డని మీరు విడుదల చేయండి. అంతేకాదు నేను జన్మదినోత్సవం, వివాహ దినోత్సవం జరిపించుకొచ్చిన మా ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు నేను దీవులతో నింపండి. కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న కుటుంబాన్ని మీరు దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హృదయపూర్వక వందనాలండి. దేవుడు మీరు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.